ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పూరి చేశాను కదా! పూరీలోకి కూర చేశాను. కానీ ఇంతకుముందు 2, 3 సార్లు పూరీ కూర చూపిచ్చాను. కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు పూరీలోకి కూర ఎలా చేయాలో చూపించక్క అని. ఇక ఇంతకుముందు చేసిన విధానమే ఏంటంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ఒక టమాటా సన్నగా తరిగాను. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి బాగుంటుంది. టమాటా ముక్కలు వేసేసాను. ఇక ఈ లోపల శనగపిండిని నీళ్ళలో కలుపుకుందాం. పూరీలోకి కూర తినాలంటే పూరీ కూర కంపల్సరీగా శనగపిండి ఉండాల్సిందే. ఈ శనగపిండి గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని శనగపిండి నీళ్ళలో వేసినప్పుడు ఉండలు కడుతుందిగా అలా ఉండలు లేకోకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత కూరకి రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసాను. అలాగే బంగాళదుంపలు ఒక 3 ముందుగానే ఉడకబెట్టి ఇలా తొక్క తీసేసి ముక్కలు కోసి పెట్టాను. ఇక టమాటా ముక్కలు మగ్గినాయి కదా, బంగాళదుంప ముక్కలు కూడా వేసి బంగాళదుంపల ముక్కలు 3 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కారం వేసాను. వేసినట్టు అసలైతే ఈ కూరకి కారం వేయరు, కానీ నాకు ఎందుకో వేసుకోవాలనిపించింది వేసాను. మీరు వేయకపోయినా పర్లేదు. ఇక కారం వేసిన ఒక 3 నిమిషాలకి నీళ్ళలో కలిపెట్టిన శనగపిండి మిశ్రమం కూడా వేసేసాను. శనగపిండి వేయగానే 3 నిమిషాలకి కూర దగ్గర పడుతుంది. కూర రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. ఇక పూరీలో కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.